హలో మీతో మళ్ళీ మాట్లాడతాను. హలో, సామాజిక స్పృహ అనేది వచ్చింది కాబట్టి. హలో రమేష్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నా మాట వాయిస్ వస్తుందా? వస్తుంది. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సిగ్నల్ కాదు, ఫోన్ వచ్చేది. ఫోన్ కాల్ వస్తే కట్ చేసి. అయితే నేను అనేది ఏంటంటే సామాజిక స్పృహ అనేది ఇప్పుడు మంచిగా వచ్చింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దేశం బాగుపడాలి, ఈ కొట్లాటలు యుద్ధాలు లేకుండా సామాజికంగా అందరు సమానంగా ఉంటే ఎలాంటిది. ఇప్పుడు అన్ని పెళ్లిలు ఎవరు పడతాను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రకంగా ఈ కులం ఆ కులం అనేది ఉన్నత కులం డబ్బున్నవాడు డబ్బు లేని వాడి పరిస్థితి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి రావాలి, దేశం అభివృద్ధి చెందే సంకల్పం పెట్టుకుంటే ఇది కంపల్సరీ. ఎందుకంటే మా బలైన వర్గాలకు టికెట్ రాలేదు, మాకు టికెట్లు వచ్చినాయి, వాళ్ళకి ఎక్కువ ఇచ్చింది. ఈ యుద్ధాన్ని ఆపాలిగా. సమస్య పక్కకు పెట్టి అభివృద్ధి మీద దృష్టి సాధిస్తే ఉన్న పాలకులు మంచిగా ఇప్పుడు బీసీ కులగణన మీరు తప్పుగా చేశారు, మీరు ప్రజలు సహకరించలేదంటే ఎవరో ఆఫీసర్లు. నేను 13వ తారీఖు నాడు డెడికేషన్ కమిషన్ కలిశాను. సార్ మీరు పూర్తి డేటా కలెక్ట్ చేయలేకపోతున్నారు, కొంచెం చేయండి సార్ అంటే చేస్తాము, కలెక్టర్లకు ఇంటిమేట్ చేస్తా అని చెప్పారు. మళ్ళీ 18వ తారీఖు నాడు నేను నిరంజన్ గారిని కలిశాను, మెమోరాండం ఇచ్చాను, అది మీకు కూడా ఇచ్చారు ఒకసారి. అప్పుడు ఏమన్నా కొంతమేర బీఆర్ఎస్ నాయకులు పాల్గొనలేదు అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అది తప్పు సార్. నేను ఏమంటే అలా పాల్గొనడం ఏముంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అసెంబ్లీలో ఏం చెప్పిందంటే హైదరాబాద్ లో మేము 50% చేసినామని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే 3,54,00,000 డేటా మీరు కలెక్ట్ చేశారు, దాంట్లో బీసీలు తక్కువ ఉన్నారు. నేనేమంటున్నానంటే 4,26,00,000 మంది ఉన్నారు, మీరు పూర్తి బీసీల డోటా చేయలేదంటున్నారు. బీసీలు అంటే మీ ఉద్దేశం వల్ల బీసీలు అంటే ఎట్లా చెప్పండి? బీసీలు అంటే ఏంది, దాని నిర్వచనం ఏం చెప్పండి? బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, వెనుకబడినటువంటి బీసీ జాతులు. క్యాస్ట్ కాదు అది, వెనుకబడిన వర్గాలు. వెనుకబడిన వర్గాలు అనేది ఎట్లంటే, అందుకనే ఏమన్నారంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ఎవరెవరు వెనకబడిన వర్గాల కింద పరిగణించారు. అదే చెప్తున్నా సార్ నేను. ఇప్పుడు జనాభా నిష్పత్తి వేరు, తర్వాత కుల జనగణనలో వచ్చేటువంటిది. అంటే కుల జనగణనలో సపోజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, అప్పుడు ఒకప్పుడు 60-70 కులాలు. బ్యాక్వర్డ్ క్లాస్ మీరు చెప్పేది ఒక మాట వినండి. మీరు చెప్పేది ఏంటంటే బీసీలు అంటే వెనకబడలు మొత్తం మా రెడ్డిలు కూడా వస్తారు అంటాడు. అయితే మీరు సార్ మీరు చెప్పేదే క్లారిటీ లేదు. నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో అమలు చేసినటువంటి ABCDల బీసీ రిజర్వేషన్లు కులాలు ఉన్నాయి, దాంట్లో మీరు ఇచ్చే సర్టిఫికెట్లు నేను అడుగుతున్నా. నేనేమంటున్నా, ఇక్కడ పద్మశాలీలు నల్గొండ డిస్ట్రిక్ట్ వెళ్ళి వాళ్ళు సోలాపూర్ గుజరాత్కి వెళ్ళిపోయారు, 3-4 లక్షల మంది వెళ్ళిపోయారు, వాళ్ళని మీరు పిలిపియలేదు. తర్వాత మిగతా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణలో సంచార జాతులు సేవా కులాలు బ్రతకడానికి మొత్తం ఇండియా మొత్తం పాకిపోయారు, వాళ్ళని మీరు పిలిపియలేదు. మీరు చేసిన డేటా కరెక్ట్ కాదు, నా దగ్గర స్టేట్మెంట్ ఉంది, ఆన్సర్ ఉంది, సమాధానం ఉంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నా మీరు గవర్నమెంట్ సమాధానం చెప్పట్లేదు. అది నా బాధ. నేను ఇప్పుడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ గురించి మీరు అమెండ్మెంట్ తీసుకొచ్చారు, మేము దాన్ని స్వాగతించినాం. మీరు బీసీ తీసుకొచ్చారు, మేము వ్యతిరేకించినాం. ఎందుకు? ఇది నేను ఏమంటున్నాను సార్, ఈ తెలంగాణలో ఇప్పుడు 1 కోటి, ఒక నిమిషం ఆగండి సార్, మధ్యలో రాకండి, మీరు మీ టైం ఇచ్చి మొత్తం మాట్లాడండి. 1,85,00,000 మంది బీసీలు ఉంటారు ఈ తెలంగాణలో. 4,26,00,000 మంది జనాభాలో 1,85,00,000 మంది బీసీలు యాజ్ అండ్ టుడే తెలంగాణలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చూపించింది ఎంత అంటే 1,60,00,000 మందినే చూపిస్తాంది. మిగతా 25,00,000 మందిని ఎక్కడ దాచి రేవంత్ రెడ్డి, అది చెప్పమంటున్నా నేను. ఒకవేళ నేను చెప్పేది తప్పు అయితే ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ పాపులేషన్ డేటా ఇచ్చింది, ఓటర్ చెప్పింది. పాపులేషన్ 4,26,00,000, తెలంగాణ ఓటర్స్ 3,54,00,000 అని చెప్తున్నారు. ఆ డేటా తీసుకోండి. నేను చెప్పింది తప్పే. ఎలక్షన్ కమిషన్ కి చాలా డిఫరెంట్ ఉంది. నేనేమంటున్నానంటే ఇది ఇప్పుడు గౌరవులు ఏమంటున్నానంటే జానారెడ్డి గారు సీనియర్ సలహాలు తీసుకోవచ్చు అంటున్నారు. తీసుకోండి. ఎట్లా తీసుకోండి? ఈ తెలంగాణలో బీసీలు ఉన్నారు, ఆ బీసీల సలహాలు తీసుకోండి. సమయం అంతా మీరే తీసుకుంటున్నారు. మీ సమయం తీసుకోలేదే. నాకు ఇక్కడ ఇది ప్రజలకు బాగా అర్థం కావాలి. సహోదరుడు అన్నట్టు 1,80,00,000 ఉండొచ్చు, 1,65,000 కాదు, 1,80,000 కూడా ఉండొచ్చు, 1,40,000 కూడా ఉండొచ్చు, 1,25,000 కూడా ఉండొచ్చు. అసలు కుల జనగణన అనేది డెడికేషన్ కమిషన్ ఎట్లా నిర్ధారిస్తుందంటే నిర్దిష్టంగా వాళ్ళలో ఉన్నటువంటి వెనకబాటుతనము, ఆర్థిక స్థితిగతుల మీద ఈ కులాలు
ఈ కులాలు బీసీలకు వస్తాయి, ఈ కులాలు ఓసీలకు వస్తాయి, వీటిని చేర్చే అధికారం బాగున్నారు అంటే వాళ్ళు ఓసీలకు వెళ్ళిపోతారు. రెడ్లు ఉన్నారు. సపోజ్ కర్ణాటకలో బీసీలు, సార్ తెలంగాణ సంగతి చెప్పారు. ఇక్కడ ఓసీలయ్యా, ఇక్కడ ఓసీలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పేది రాంగ్ సార్. గురించి కరెక్ట్ ఉంది స్టేట్మెంట్. వినండి మీరు సహోదరు, వినండి. 1992లో ఇదే చర్చ మండల్ కమిషన్ కు ఇందిరా సాహన్ అని, ఇప్పుడు మీరు గతంలో మీరు ఒక మాట అన్నారు అంటే వ్యతిరేకంగా, రాజ్యాంగానికి స్ఫూర్తిగా వ్యతిరేకంగా ఈ రిజర్వేషన్లు గానీ ఇవన్నీ గానీ ఈడబ్ల్యూఎస్ గానీ ఇంకేదైనా వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయనే మాటకు నేను సమాధానం చెప్తున్నా. ఇందిరా సాహని కేసు 1992లోనే దీని మీద సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే ఎస్ఆర్ పాండ్యన్ జస్టిస్ గౌరవనీయులు ఏమన్నాడంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు, ఎవరికి ఇవ్వబడలేదు. రాజ్యాంగ ఫలాలు అర్హులైన వారికి మాత్రమే అందాలి. అనైతికంగా, వంశపారంపర్యంగా, ఏకస్వామ్యంగా, నిరంతరంగా, అధర్మంగా ఎప్పుడు ఒకే కులానికి చెందినవారు లేదా ఒకే వర్గానికి చెందినవారు అనుభవిస్తే అది రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకము. రాజ్యాంగ ఫలాలు నిజమైన పేదలకు అందమని అన్నాడు. అంటే ఇంత స్పష్టంగా, అంటే దీని మీద మీరు పోలేదనేది కాదు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మరి మీరు ఏమంటారు? రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగానే కదా మనం నడుచుకోవాల్సింది. మీరు రాజ్యాంగానే సవాల్ చేస్తున్నారు. అంటే అనునిత్యం నిరంతరం వంశపారంపర్యంగా ఒకే వర్గం ఒకే, ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ తెచ్చిన ఆ కులానికే కాదు, రెడ్డి గారు చాలా మంచి చెప్పారు. నేను వెల్కమ్ చెప్తున్నా. రెడ్డి గారు చాలా విపులంగా చెప్పారు. కమిషన్ లో ఉంది, చదివారు. నేను కూడా అదే చెప్తున్నా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60-70 మంది రెడ్డోళ్ళే ఉన్నారు. మాకు రాజ్యాంగం కావాల్సిన బీసీ హక్కులు అడుగుతున్నాం. ఇంకొకటి, మేము రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంబేద్కర్ గారు రాయలేదు, ఆ చట్టం బాగలేదు, దాన్ని మీరు సవరించండి అంటున్నారు. సవరణ మాత్రం కోరుతా ఉన్నారు. వినండి, అయితే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని, అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్ 16 ఫలితం పొందని, ప్రయోజనం అందని వర్గానికి చేకూర్చమన్నాడు, కులం వల్లే. వినండి, రెండోది మీరు ఇంకోటి ఏంటంటే 60 ఎమ్మెల్యేలు రెడ్లే 60 మంది ఉన్నారు కదా, 43 మంది రెడ్లు ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి రెడ్డి ఇదని అన్నారు. 43 మంది ఉండరు, 100 మంది ఉండవచ్చు. నేను దాన్ని ఏం సమర్థిస్తలేను, అది సమతుల్యం కూడా కాదు, అట్లా ఉండడానికి కూడా వీల్లేదు. కానీ ఈ 100 మంది రెడ్లు ఉన్నప్పుడు అనుకో, మరి ఏం చేసిరా ఈ అగ్రవర్ణ పేదలకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒక్కటన్నా తెచ్చిరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు, 14 ఏళ్ళు అయింది. ఈ అగ్రవర్ణాలకు చేసింది ఒక్క పని చెప్పు. ఇప్పుడు 100 మందికి పదవులు ఇస్తే వీళ్ళకు అయిపోయినట్ట. ఇప్పుడు కులాల మీద తులనాలుడుతున్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మాకొక ఈబీసీ కమిషన్ లేదు, మాకొక ఈబీసీ కమిషన్ లేదు, కనీసం కమిషన్ వేసిండా? ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కమిషన్ ఉన్నాడు, మరి ఈబీసీలకు కూడా కమిషన్ ఉండాలి కదా. ఒక హాస్టల్ ఉన్నాయా, స్టడీ సర్కిల్ ఉన్నాయా, ఒక కార్పొరేషన్ ఉందా, ఒక కమిషన్ ఉందా, ఒక మంత్రిత్వ శాఖ ఉందా? మాకు మాలలో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లి చేయలేని దుస్థితి ఉంది. తర్వాత ప్రతిభ ఉన్న స్టడీ సర్కిల్ లేవు. ఇవన్నీ బాధలు ఉన్నాయండి. మరి ఈ బాధలు తీర్చడానికి రేవంత్ రెడ్డి 14 నెలల్లో ఒక్క పని చేసిండా చెప్పు? ఎంతసేపు ఉన్నా. అయితే ఇంకొకటి అడుగుతున్నా, అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఒక హోంగార్డ్ రెడ్డి కాదా? ఒక హాస్టల్లో పనిచేసేవాడు రెడ్డి కాదా? ఒక హోటల్లో పనిచేసేవాడు రెడ్డి కాదా? ఒక తోపుడు బండ్లు తోలేవాడు రెడ్డి కాదా? ఒక లారీ క్లీనర్ గా చేసేవారు రెడ్డి గాని, వైశ్యుడు గాని. వైశ్యులు అనంతపూర్లో కూలీలకు పోతున్నారండి వైశ్యులు. మరి అన్ని కులాలలో బ్రాహ్మణుల పరిస్థితి ఏముంది? ఇవాళ మీరు ఎందుకు అగ్రకులం అని ఒక ముద్ర వేసి ఒక ముసుగుతోడికి బీసీలకు వ్యతిరేకున్నట్టున్నాడు. నేను బీసీలకు రిజర్వేషన్లు కావాలి, పెరగాలి కూడా లేదు.